అవునా అండి. రేపు పండు డిక్కీలో బత్తాయి బుట్ట ఉంది, తీసుకురా. బత్తాయి బుట్ట తీసుకురా. పర్వాలేదండి, మా వాళ్ళు తీసుకొస్తారు. పర్లేదండి, మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే. బత్తాకాయ బుట్టంట ఎక్కడా? రే కార్తీక్ అంకుల్ కి ఇల్లు చూపించండి. జాగ్రత్త పడిపోతారు. బాగున్నామ్మా? ప్లీజ్ కమ్, విల్ సిట్ దేర్. హలో, రండి. ఇది నందనాథ్ రూమ్, ఇది హోమ్ థియేటర్ రూమ్. అమ్మాయి రూమ్ లోకి వెళ్ళొద్దు, వద్దు. రాక్షసి ఊరికే చదువుకో అని చంపేస్తూ ఉంటుంది. ఎవరన్నా గదిలోకి వస్తే ఊరుకోదు. ఇప్పుడు నేను వచ్చాను కదా, పదా ఏమవదు. ఈ నందన సైకిల్ బాగుంది కదా. రే ఒక గ్లాస్ వాటర్ పట్టారా. నేను తెస్తా. నువ్వేంట్రా వెళ్ళలేదు? తమ్ముడు వెళ్ళాడుగా. నేను 2 గ్లాసులు తాగుతా. చిన్ను 2 గ్లాసులంట. రే ఇప్పుడు మీ అత్తయ్య మన ఇద్దరిని ఇక్కడ చూస్తే ఏమనుకుంటది? ఏమనుకుంటది? నువ్వే నా నీ రూమ్ కి తీసుకొచ్చావు అనుకుంటది. అమ్మో, క్లాస్ వర్క్ కూడా హోమ్ లోనే చేపించేసిద్ది. ఛీ, రాక్షసి. ఏంటిది? మచ్చ ఉండాల్సిన చోటు ఉందా, లేకపోతే గ్లాసు పై మరక? ఇది మరకో మచ్చో తెలియట్లేదే. ఏం చేస్తున్నావు? ఓ నైస్ డ్రెస్. నా రూమ్ లో ఏం చేస్తున్నావు? అది అంకుల్ ఇల్లు చూడమంటే చూద్దామని వచ్చాను. చూసావు కదా. అంటే ఇంకా పూర్తిగా చూడలేదు. ఏం చూడక్కర్లేదు, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే నందు, డ్రెస్ చాలా బాగుంది, కానీ ఇంతకీ ఆ మచ్చ అలాగే ఉందా పోయిందా? నిన్ను అరే, క్రికెట్ మ్యాచ్ ఎంతకాలం అయిందో చూసి. ఎరా, ఎవరు ఆడుతున్నారు? ఇండియా ఆస్ట్రేలియా. ఓహో, ఇండియా ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 పడ్డాయి, కానీ మళ్ళీ పెట్టేశారు. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా సెటర్లే. అసలుకి హలో ఏంట్రా శివసింహ నాగార్జున చూసి వస్తున్నాపా? మావయ్య, మీ మావయ్య చాలా ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు హ్యాండిల్ చేస్తా, నన్ను హ్యాండిల్ చేసుకోమంటావా? ఇంట్లో ఏం జరిగిందో కూడా పట్టించుకున్నంత బిజీ అయిపోయారా మీరు? అంటే నానా అది నేను అనేది అదే. వాడు చెప్పకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు? మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా బుర్రకెక్కట్లేదు. ఈ కార్తిక్ గాడు ఏదో పని చేసి ఉంటాడు. ఈ సిచ్యువేషన్ వాడుకొని ఆ నిరికించేయాలి. అలా నిలబడ్డావేంటి? డాక్టర్ అంకుల్ కోసం ఫోన్ చేయి. రేయ్, బావని ఎందుకు ఇబ్బంది పడతావు? బావా, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు, వదిలే. చెప్పు బావా. 15 సంవత్సరాల తర్వాత నేను దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చింది నీకోసే బావా. నీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం. చెప్పు బావా. కరెక్ట్ రా. ఈ ప్రాబ్లం ని నువ్వే సాల్వ్ చేయగలవు. నేనే సాల్వ్ చేయగలను బావా. చెప్పు. 2 రోజుల నుంచి 2 రోజుల నుంచి టింకు గాడు పాస్ పోయట్లేదు. వెళ్ళెత్తుకో. ఈ జనరేషన్ కూడానా? ఏమైంది? మా తమ్ముడులో స్పెషల్ క్వాలిటీ ఉందండి. వీడెత్తుకుంటే ఏ పిల్లడైనా పాస్ వస్తాడు. అరే పండు, వీడిని తీసుకుని అలా బయటికి వెళ్ళరా. తాతయ్య, పద. ఎత్తుకోలా? నీ ఉడతని దారంతో కట్టేలరా. ఏమిటి అన్నయ్య కానీ భోజనం తీసుకుని మీరు వెళ్ళి చేస్తానండి. నేను బావగారు తర్వాత చేసేయండి. రా బాబు. అవునా? ఓకే. అరే రవి, కార్తీక్, మా రవి ముందే తెలుసా నీకు? తెలుసా ఆంటీ? అసలు మేము కంబైన్డ్ స్టడీస్, ఫస్ట్ షో సెకండ్ షో సినిమాలు, ఎన్ని అవుటింగ్లు అన్ని. అసలు నాతో అసలు చెప్పలేదు. అదేంటంటే అసలు మేము భుజాల మీద చేయి వేసుకోకుండా ఏ పని చేయలేము. చెప్పవేంట్రా రవి? నందు నా సిస్టర్ బావా. ఆంటీ పిలుస్తున్నారు. రవి తీసుకురా. బావా? అవును బావా. అవునా? ఓ, చెప్పాల్సిందే. ఎవరికి? అదే అంకులు నందు వాళ్ళ అన్నయ్యతో చెప్పాల్సిందే. చంపేస్తారు బావా. చంపేస్తారా? సర్లే, ఇవాళ నుంచి నువ్వు నా పెట్. సూపర్. పెంచుకున్న పవర్ అనుకో. కుక్ అనుకుంటే ఏమైనా ప్రాబ్లమా?
బాగుంది. బెటర్ కదా అలాగే కంటిన్యూ రవి కార్తీక్ తీసురా. నేను తీసుకొస్తాను ఆంటీ. రారా భోజనం అంట. ఏ మొహమాట పడకే. కొంచెం చట్నీ వేసుకో. ఇది పెట్టుకో. అయ్యో రా రవి కూర్చో, సిగ్గుపడకు. రా. కొంచెం ఇచ్చాలి. ఇక్కడ కూర్చో బాబు. అయ్యో పర్లేదు ఆంటీ, నేను రవి పక్కన కూర్చుంటా. ఇంత క్లోజ్ అని తెలియదు నాకు. చాలా క్లోజ్ ఆంటీ. ఇడియట్. రారా కూర్చో. కార్తీక్ ఆ. వంకాయ కూర ట్రై చేయండి, నందు చేసింది. ఓ బేసిక్ గా నాకు వంకాయ అంటే అలర్జీ, కానీ నందు వండింది కాబట్టి డెఫినెట్ గా ట్రై చేస్తా. చూసావమ్మా ఇంట్లో మనం చేస్తేనేమో తింటూ రే ఒక అరటిపండు ఇవ్వరా. ఏదో టేస్ట్. అన్నం తిన్నాక కదా రేయ్, తినాలి. అది కాదు పక్కన మచ్చుందే, ఆ అరటిపండు ఇవ్వరా. తేడా ఏంటో. మచ్చున్న అరటిపండు భలే టేస్ట్ ఉంటుందిరా. మచ్చో రక్షిత రక్షిత అని అంటారా. వంకాయ కూర చాలా బాగుంది కానీ ఈ మచ్చున్న అరటిపండుని చూడరా, భలే క్యూట్ గా లేదు. ఉంది. వాట్? ఏమైంది? నన్ను అడిగితే ఎలా అండి? నా కాలు తనిన మీ కూతుర్ని అడగండి. నీ కోడలు బాగా ఫాస్ట్. నందు తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా? మావయ్య సక్సెస్. నువ్వేంటబ్బా చొక్కా అయిపోతున్నా? ఏంట్రా ఈ అవతారం? నీ మనోడు పిల్లడు పోసాడు పోయలేదక్క, చిన్న ఏనుగు పోసాడు పోసాడు. చూడు చూడు. సారీ అండి, ఒక షర్ట్ ఉంటే ఇస్తారా? చరణ్ ఓ షర్ట్ తీసుకొచ్చి ఇవ్వు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పంతులు గారిని కనుక్కుని పెళ్లి పనులు బాయ్ ఆంటీ. బాయ్ Okay, బాయ్. bye, See you, Karthik. aunty. Bye. Thank you. మంచిదండి. ఏ నందు, బాయ్ రా. నందు. బాయ్ ఏం బాయ్. పర్వాలేదండి, తను ఇబ్బంది పెట్టకండి. సరే ఓకే బాయ్. మొత్తానికి మధుగాడు భలే సెటిల్ ఆడరా బావ. అవునరా, ఏ నీ దెబ్బకి బిందు వాళ్ళ డాడీ వాడికి ఇంట్లోకి ఎంట్రీ పాస్ కూడా ఇచ్చేసాడు. మధుగాడి చేత బిజినెస్ కూడా పెట్టిస్తున్నాడంట. కిర్రాక్రా రే, నాకు కూడా అలాంటి జాక్పాట్ దొరుకుతుందంటారా? జరుగుతుందిరా. కార్తిక్ ఏరా అలా ఉన్నావు? అందరూ సెటిల్ అయిపోతున్నారు రా. నేను కూడా నందుతో తొందరగా సెటిల్ అయిపోతే బాగుంటుంది. కాంట్ వెయిట్ టు స్టార్ట్ మై లైఫ్ విత్ నందురా. జరుగుతుందిరా, టెన్షన్ లేక నీ పెళ్లి భారత్ లో మేమే డాన్స్ చేస్తాం చూడు. టినిక్ టిటిన్ టినిక్ టిటిన్ టినిక్ అని చేస్తాం కాదు? రే ఆ? వాడు మన బాబీలా ఉన్నాడు. థ్యాంక్ యూ గర్ల్స్. రే వాడేరా, వాటర్ ట్యాంకర్ లో ఉండేవాడు వైన్ బాటిల్ లో తయారాడేంటి? అవును. అరే Hey, బాబీ. బాబీ. హాయ్ బాయ్స్, హౌ ఆర్ యు? వన్ సెకండ్ బేబీ. హే హాయ్ 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 హాయ్. ఏరా ఎలా ఉన్నారా? ఎలా ఉన్నావురా? హాయ్ కార్తిక్, హౌ ఆర్ హలో యు? బాబీ, బాగున్నావా? అరే బాబీ ఏంట్రా ఇంత డ్రాస్టిక్ చేంజ్? మీ యు నో వన్ థింగ్, యాక్చువల్లీ ఐఎమ్ ప్రామిసింగ్ మ్యాన్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ అదర్. సారీ, మీకు నా లాంగ్వేజ్ అర్థం కాదు కదా, ఇంగ్లీష్ మీరు నేర్చుకోవాలి. ఓకే, మీ లాంగ్వేజ్ అర్థం లేదు చెప్తాను రా. నేను ఇప్పుడు డేటింగ్ లో ఉన్నాను రా. బాబీగా డేటింగ్ ఎవర్రా గర్ల్? చిచి, గర్ల్ కాదు, బాయ్. బాయా? యా, సీను అని మా ఇంటి పక్కనే ఉంటాడు రా. సీను అసలు ప్రవీణ్ అది కాదురా నేను చెప్పాను. అరే శివ ఏంట్రా ఇది? నువ్వు కూడా ఏంట్రా? హే కమ్ ఆన్ మ్యాన్. కార్తీక్ అసలు వీళ్ళంతా ఏయ్, నో దూరం దూరం. మీ అందరికి నన్ను చూసి కుళ్ళు కదా? నన్ను చూసి మీరు ఎంత కుళ్ళిపోతారంటే అసలు మీరు మా సీనుగాడి బాడీ చూస్తే అబ్బా! అసలు ఆడి మజిల్స్ చూస్తే ప్రవీణ్ ఎక్కడ పడితే అక్కడ పుట్టుకోకరా. అవతలికెళ్ళు. నేను ఆడాను కాదు. యాక్చువల్లీ కార్తీక్, ఇట్స్ ఎనీ కృష్ణ ఫ్రెండ్స్ హ్యాస్ నాట్ లాస్ట్ హిస్ నీకు కూడా లాంగ్వేజ్ అర్థం కాదు కదా, నీకు అర్థమైన లాంగ్వేజ్ చెప్తాను. మ్యాటర్ ఏంటంటే సిటీలో బాయ్స్ డేటింగ్ చేసుకోవడం కామన్ కదా, అది తెలియదు ఎదవలకి. పైగా నేను ఈ మధ్య బాడీ బాగా తగ్గించేశాను. బాడీ రే, రే, తగ్గించారంటే రే, ఒక నిమిషం ఉండరా, ఒక నిమిషం ఉండు. ఏంట్రా తగ్గించింది? బాడీ మినరల్స్ తీసుకున్నారు కదా, అవునా? అందుకే డేటింగ్. నువ్వు చేసేదేంట్రా? అదే డేటింగ్, అది చేసే కదా స్లిమ్ అయ్యా. దాన్ని డైటింగ్ అంటారా. నేను అదే కదా అన్నది, డేటింగ్. మళ్ళీ ఎందుకు కొట్టావు? తింటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డైటింగ్ అంటారు, తిరగటాన్ని లిమిట్ లో పెట్టుకుంటే డేటింగ్ అంటారు. ఎద్దావా కంగారు పెట్టావు. అరే రండ్రా వెళ్దాం. నీ అలానే ఏ ప్రవీణ్, ఏంట్రా ఏంటి? మ్యాటర్ ఏంటంటే నేను రేపు పర్సనల్ గా డేటింగ్ వెళ్దాం అనుకుంటాను. వస్తాను. వచ్చిరాని ఇంగ్లీష్ తో మాట్లాడే చంపేస్తాను ఎదవా. ఆడేంట్రా పిచ్చోడు. బాబు